రాజధాని ముంబై చిగురుటాకులా వణికింది. భీకర గాలులకు ఘాట్కోపర్ ప్రాంతంలో ఓ భారీ హోర్డింగ్ పెట్రోల్ పంప్పై కుప్పకూలగా 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. సీఎం ఏక్నాథ్ షిండే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్ని పర్యవేక్షించారు. మృతుల కుటుంబాలకు 5 లక్షలు నష్టపరిహారాన్ని ప్రకటించారు. క్రేన్లు గ్యాస్ కట్టర్లతో శిథిలాలను తొలగిస్తూ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. కుప్పకూలిన హోర్డింగ్ కు కార్పొరేషన్ నుంచి ఎలాంటి అనుమతులు లేవని, అక్రమంగా అక్కడ ఏర్పాటు చేశారని బీఎంసీ కమిషనర్ భూషణ్ గాగ్రాని చెప్పారు. 40x40 సైజులో ఏర్పాటు చేయాల్సిన హోర్డింగ్ ను 120x120 సైజులో ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. సదరు హోర్డింగ్ కంపెనీ ఈగో మీడియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎండి భవేష్ బిండేపై కేసు నమోదు చేశారు. వెలుతురు సరిగ్గా లేకపోవడంతో లోకల్ రైళ్లను ముంబై ఎయిర్పోర్ట్లో పలు విమాన సర్వీసులను కొన్ని గంటల పాటు నిలిపివేశారు. భీకర గాలులు, అకాల వర్షంతో దేశ ఆర్థిక రాజధాని ముంబై చిగురుటాకులా వణికింది. భీకర గాలులకు ఘాట్కోపర్ ప్రాంతంలో ఓ భారీ హోర్డింగ్ పెట్రోల్ పంపుపై కుప్పకూలగా 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. సీఎం ఏక్నాథ్ షిండే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్ని పర్యవేక్షించారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించారు. క్రేన్లు గ్యాస్ కట్టర్లతో శిథిలాలను తొలగిస్తూ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. కుప్పకూలిన హోర్డింగ్ కు కార్పొరేషన్ నుంచి ఎలాంటి అనుమతులు లేవని, అక్రమంగా అక్కడ ఏర్పాటు చేశారని బీఎంసీ కమిషనర్ భూషణ్ గాగ్రాని అన్నారు. 40x40 సైజులో ఏర్పాటు చేయాల్సిన హోర్డింగ్ ను 120x120 సైజులో ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. సదరు హోర్డింగ్ కంపెనీ ఈగో మీడియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎండి భవేష్ బిండేపై కేసు నమోదు చేశారు. వెలుతురు సరిగ్గా లేకపోవడంతో లోకల్ రైళ్లను ముంబై ఎయిర్పోర్ట్లో పలు విమాన సర్వీసులను కొన్ని గంటల పాటు నిలిపివేశారు. क्या बना है भाई, क्या टाइम पे बना है, क्या गया ये इसका ये वो पूरा बिल्डिंग गिर गई।